కేటీఆర్ పై నిప్పులు చెరిగారు ఎంపీ బండి సంజయ్. కేటీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ప్రజలు ఊడ్చేసినా సిగ్గు లేకుండా సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా మల్యాలలో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ బండి సంజయ్. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవోలు జారీ చేసుడు కాదు, ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసుడు కాదు. ఇవాళ మీరు 2,500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. దాదాపు 1,50,00,000 మంది మహిళలకు అకౌంట్లలో పైసలు వేయాలి. అవునా కదా? 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళ అకౌంట్ లో పైసలు వేయాలి. దీనికి అర్హులు. వాళ్ళ అకౌంట్ లో పైసలు వేయాలంటే వాళ్లకు తగ్గ బడ్జెట్ కేటాయించాలి, దానికి తగ్గ ఆదేశాలు జారీ చేయాలి. మీరు బడ్జెట్ కేటాయిస్తేనే మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటది. అవునా కాదా? 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. 50 లక్షల మంది రైతులున్నారు. 15,000 రూపాయలు రైతులకు మీరు ఇవ్వాలి. దాని తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి. ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తేనే మినిమం ప్రజలను నమ్ముతారు. ఇవాళ కౌలు రైతులు కూడా పైసలు ఇస్తున్నారు. కౌలు రైతులు నాకు తెలిసి 15 లక్షల మంది ఉన్నారు. ఆ కౌలు రైతులు కూడా 15 లక్షల మంది రైతులున్నారు. వాళ్ళకు తగ్గ నిధులు కేటాయించి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని రైతులు నమ్ముతారు. అవునా కాదా? వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తున్నారు 500 రూపాయలు. దానికి తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తున్నారు. దాదాపు 20 లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారమే ఉన్నారు. 20 లక్షల మంది జాగా ఇల్లు ఇంకెక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే 20 లక్షల మంది జాగా ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ 20 లక్షల మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎంత బడ్జెట్ అవుతుందో అంత నిధులు కేటాయించి మీరు జీవోలు జారీ ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మళ్ళా లేకుండా వచ్చి ఒక గ్యాస్ ఇస్తాము, మేము కరెంట్ ఇస్తాము, దానికోసం ఓట్లేలే. 5 గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఓటేసారు. ఎక్కడ చేస్తారక్క? జీతాలు ఇచ్చే పరిస్థితే లేదా? జీతాలే ఇవ్వడానికి పైసలు. ఈ ఒక్క నెల జీతం ఇచ్చారు, వచ్చే నెల ఎన్నికలు మళ్ళీ జీతం ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. ఇక తర్వాత ఇస్తారా? రాష్ట్ర మనోరు కాంగ్రెస్ వాళ్ళు మేమున్న 5 సంవత్సరాలు మేముండే 5 సంవత్సరాల ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం, ఫస్ట్ నాడే పెన్షన్లు ఇస్తాం, ఫస్ట్ నాడే మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు ఇస్తాం, ఫస్ట్ నాడే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఫస్ట్ నాడే 15,000 రూపాయలు రైతుల అకౌంట్లు ఇస్తాం, ప్రతి పంటకు ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తాం. ఇలా ఎట్టి పస్లో ఇప్పుడే వెంటనే 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోళ్ళకి ఇస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ తో గ్యారంటీ. ఎల్లుండి మంత్రివర్గ మీటింగ్ ఉంది కదా, దానికి ఏమని చెప్పారు? 2 లక్షల రుణమాఫీ ఈ ఫస్ట్ ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, ఫట్ మన నెల రోజుల లోపట మేము రుణమాఫీ చేస్తాం, ఎన్నికల లోపటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా నిధులు కేటాయించమని చెప్పండి. అప్పుడు ఓటేయండి. ఇక ఏమేరియా ఈ నెల మాత్రం జీతాలు ఇస్తాడు, వచ్చే నెల గత ఆయన ఆడవాలంటే మనం ఇటే. ఇక మన బాధలు ఓటు పట్టించుకోవాలి. అప్పుడు మళ్ళీ మీ బీజేపీ కొట్లాడాలి. అప్పుడు మళ్ళీ మేమే గుర్తొస్తాం.